ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. కొన్ని నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ కావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా మంది మన వీడియోస్ని ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేసి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. అండ్ అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ నేను అన్అకాడమీ ప్లాట్ఫామ్ మీద తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ చరిత్ర, అదేవిధంగా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు చాలా గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేశాను. సో వారంటిని మీరు ఫ్రీగా రాసుకోవచ్చు. జస్ట్ అన్అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ కేటగిరీ ఎంచుకుని సో అక్కడ సెర్చ్లో తిరుపతి దోమటి అని సెర్చ్ చేస్తే నా ప్రొఫైల్ వస్తుంది. నన్ను ఫాలో కాండి. నేను దానికి సంబంధించినటువంటి క్లాసెస్ స్టార్ట్ చేయగానే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తుంటాయి. సో ప్రజెంట్ దీనిలో గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో వాటికి సంబంధించి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 24 months పైన 3 months ఆఫర్, అదేవిధంగా 12 months పైన 2 months ఆఫర్ అనేటువంటిది ఉంది. అండ్ ప్రజెంట్ ఇక్కడ బ్యాచ్ కోర్స్ కూడా స్టార్ట్ చేశారు. గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి ఎంసీక్యూస్ బ్యాచ్ కోర్స్ ఉంది. జూనియర్ అసిస్టెంట్ ఏపీపీఎస్ సంబంధించినటువంటి బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా గ్రూప్ 2కి సంబంధించి ఫ్రీ మాక్ టెస్ట్ కూడా 16th January ఉంది. ఇది కూడా రాసి మీకు ఫ్రీగా సబ్స్క్రిప్షన్ పొందేటువంటి ఛాన్స్ అయితే ఇస్తారు. మన కోడ్ యూజ్ చేసి ఆ ఎగ్జామ్ మీరు ఫ్రీగా రాసుకోవచ్చు. దీనిలో మీకు 1 month నుంచి స్టార్ట్ చేస్తే 24 months వరకు సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అయితే ఉన్నాయి. మన కోడ్ SIT10 కనుక మీరు యూజ్ చేసినట్లయితే 10% ఇన్స్టెంట్ గా ఆఫర్ వస్తుంది. సో వీటి లింక్స్ అన్ని కింద నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. కంపల్సరీ ఒకసారి అయితే చెక్ చేయండి. ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సెక్యూరిటీ గార్డ్స్ కి సంబంధించి 250 వేకెన్సీస్ తోటి ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. మీరు ఇక్కడ చూడవచ్చు. సో దీనికి సంబంధించిన పూర్తి పీడిఎఫ్ కూడా కింద నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. సో 17th వరకు మీరు వీటికైతే అప్లై చేయాల్సి ఉంటుంది. మొత్తం 250 వేకెన్సీస్ ఉన్నాయి. జస్ట్ 10th క్లాస్ ఎలిజిబిలిటీ తోటి మీరు అప్లై చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించి 18 to 30 years అనేటువంటిది ఏజ్ ఉండాలి. వాటితో పాటుగా SC ST ఇక్కడ బీసీ వాళ్ళకు కొంత ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫిజికల్ రిక్వైర్మెంట్, ఫిజికల్ టెస్ట్ అనేటువంటిది కంపల్సరీ వీటికి ఉంటాయి. సో వాటికి సంబంధించినటువంటి పాయింట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. మెన్స్ కి ఎంత హైట్ ఉండాలి, చెస్ట్ ఎంత ఉండాలని చెప్పేసి ఇక్కడ అటువంటి ఏది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఉమెన్స్ కూడా వీటికైతే అప్లై చేసుకోవచ్చు. 18 to 30 years ఏజ్ మధ్యలో ఉండాలి. అండ్ వీటికి సంబంధించిన అదర్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకు నోటిఫికేషన్ పీడిఎఫ్ లో క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఎవరు అప్లై చేసుకోవచ్చు, సో ఏ విధంగా వీటి యొక్క ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మెరిట్ లిస్ట్ విల్ బి ప్రిఫర్ టు ద బేసిస్ ఆఫ్ ద మార్క్స్ అబ్టైన్ ఇన్ ద అకాడమిక్ అండ్ స్కిల్ టెస్ట్ అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేశారు. మీకు అకాడమిక్ అంటే మీరు ఇప్పుడు 10th క్లాస్ తో అప్లై చేస్తున్నారనుక వాటి యొక్క మెరిట్ లిస్ట్ ఆధారంగా వీటిని అయితే ఎంపిక చేస్తారని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. వాటిని కూడా ఏ విధంగా తీస్తారని కూడా దీనిలో ఇక్కడ నోట్ లో క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కింద నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ ఏపీ తెలంగాణ వారు ఎవరైనా వీటికైతే అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి అవకాశం. మొత్తం 250 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరు ఉంటే వాటికి అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఇక్కడ 317 జీవోపై సర్కారు మొండిపట్టు అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. టీచర్లు ఉద్యోగులు గోసపడుతున్నా పట్టించుకుంటలే. సో జీవో రద్దు కోసం ఎక్కడికక్కడ ఆందోళనలు. ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ విద్యాశాఖ మంత్రి ఇంటి వద్ద ధర్నా. హైకోర్టులో 60కి పైగా ఫిల్స్. గవర్నర్ తమిళసైకి ఫిర్యాదుల వెలువ అంటే ఇక్కడ చూడవచ్చు. జీవో 317పై రాష్ట్ర సర్కారు మొండిపట్టు వీడట్లేదు. జీవో అమలు చేసి తీరాల్సిందే అని, గడువులోపు ఉద్యోగులు అందరూ జాయిన్ కావాల్సిందేనని తేల్చి చెప్తున్నది. అయితే ఉద్యోగులు ఉపాధ్యాయుల గోసపడుతున్నా పట్టించుకోవట్లేదు. జోనల్ మొదలు జిల్లా పోస్టుల వరకు అన్నింటిలోనూ తమకు అన్యాయం జరిగిందంటూ బాధిత ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికతను లెక్కలోకి తీసుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా బదిలీ చెప్పారని అంటున్నారు. అయితే అర్థం పర్థం లేకుండా తెచ్చినటువంటి ఈ జీవోను రద్దు చేయాలని డిమాండ్ వెల్లువెత్తుతున్నాయి. 317 జీవోతో నష్టపోతున్న మనోవేదతో ఇప్పటికే 9 మంది చనిపోయారంటూ కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో దాన్ని రద్దు చేయాలని ప్రతిరోజు మనం దీనికి సంబంధించినటువంటి న్యూస్ పేపర్లో వార్తలు అయితే చూస్తున్నాం. అయితే ఈ రోజు కూడా కొంతమంది భార్యాభర్తలకు వేరే డిస్టిక్ లో వచ్చాయి స్పౌజ్ కేసెస్ విషయంలో. సో వీటన్నిటిని ప్రభుత్వం సాల్వ్ చేయాలంటే 317 జీవోను రద్దు చేయాలని చెప్పేసి ఇక్కడ ఉద్యోగులైతే ధర్నాలు చేస్తున్నారు. కాకపోతే ప్రభుత్వం అదేవిధంగా మొండిపట్టుతో ఉందంటూ ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకు తెలంగాణలో హైదరాబాద్ లో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే వాక్ ఇన్ ఇంటర్వ్యూ బేసిస్ లో కాంట్రాక్టర్ ప్రాతిపదికన వీటిని అయితే భర్తీ చేస్తున్నారు. సో వీటికి సంబంధించి మీరు ఇక్కడ ఒక నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే వీళ్ళైతే వెబ్సైట్ లో అప్డేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ దీనిలో మనకు మొత్తం 4 రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. సో సీనియర్ కన్సల్టెంట్ కి సంబంధించి ఒక వేకెంట్ ఉంది. అదేవిధంగా జూనియర్ రీసెర్చ్ ఫెలో ఒకటి, అండ్ సీనియర్ రీసెర్చ్ ఫెలో వచ్చేసి ఒకటి ఉంది. అండ్ సీనియర్ రీసెర్చ్ ఫెలో
పిఎండి అంటే ప్రాజెక్ట్ మేనేజర్కి సంబంధించిన దాంట్లో 3 ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఇక్కడ డేట్ ఆఫ్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ డేట్ కూడా ఇచ్చారు. 27న కొన్నిటికి ఉన్నాయి, 28న కొన్నిటికి అయితే ఉండడం జరిగింది. మీరు హైదరాబాద్లో ఉన్నటువంటి రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి ఇక్కడికి ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ కావాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే ఇక్కడ 2nd పోస్ట్ నుంచి 4th పోస్ట్ వరకు మీకు క్వాలిఫికేషన్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది చాలా మందికి. ఎందుకంటే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ జూనియర్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే ఇక్కడ ఎంటెక్ కంప్యూటర్స్ కావచ్చు, ఎంఎస్సి కంప్యూటర్స్, బీసీఏ, బీటెక్ కంప్యూటర్స్ అండ్ బీఎస్సీ కంప్యూటర్స్ కూడా ఇచ్చారు. అండ్ బీసీఏ రిలవెంట్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అన్నారు. సో దీంట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఈ ఏదైతే మనకు జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉంది కదా పోస్టు, దీనికి మీరైతే అటెండ్ కావచ్చు. 30 నుంచి 35 ఇయర్స్ అనేటువంటిది ఏజ్ ఉండాలి. చాలా మంచి శాలరీస్ అయితే ఉన్నాయి, వాటిని కూడా చూస్తాను. 30 ఎబో ఉంది శాలరీ కూడా, కాంట్రాక్ట్ ఉన్నప్పటికీ కూడా మంచి శాలరీ అయితే ఉంది. అది ఇంకా నెక్స్ట్ 2nd సీనియర్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించినటువంటి వేకెన్సీస్కి సంబంధించి సో ఇక్కడ మాస్టర్ డిగ్రీ ఇన్ రిలవెంట్ సబ్జెక్ట్ విత్ 4 years ఆఫ్ బ్యాచిలర్ డిగ్రీ అని చెప్పేసి ఇచ్చారు. లేదంటే క్యాండిడేట్స్ హ్యావింగ్ ద పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ద బేసిక్ సైన్స్ విత్ రిలవెంట్ సబ్జెక్ట్ విత్ 3 years బ్యాచిలర్ డిగ్రీ అండ్ 2 years మాస్టర్ డిగ్రీ అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో దీనికి సంబంధించి సో ఈ క్వాలిఫికేషన్ 2nd క్వాలిఫికేషన్ కూడా చాలా మందికి ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో అప్లై చేయండి. వాటికి 35 to 40 years అనేది ఉండాలి. నెక్స్ట్ సీనియర్ రీసెర్చ్ ఫెలోకు అదేవిధంగా జూనియర్ అది నెక్స్ట్ 3rd and 4th సంబంధించి ఏదైతే సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్ట్ అదేవిధంగా సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టింగ్ మేనేజర్కి సంబంధించినటువంటి దాంట్లో సో క్వాలిఫికేషన్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సేమ్ ఉంది, రెండింటికి ఒకటే క్వాలిఫికేషన్ ఉంది కనుక. కాకపోతే ఇక్కడ సబ్జెక్టు ఇక్కడ జువాలజీ విత్ అగ్రికల్చర్ విత్ ఎంటమాలజీ అని చెప్పేసి ఇచ్చారు. దీనికి సంబంధించి మనకు ఓన్లీ కెమిస్ట్రీ, ఆర్గానిక్ ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి దీన్ని చెక్ చేయండి. ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్ కనుక మీకు ఉన్నట్లయితే అప్లై చేసుకోండి. సో వీటి యొక్క పీడిఎఫ్ లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వీటికి సంబంధించిన సాలరీస్ కూడా మీరు చూడవచ్చు. సో మినిమం 31,000 అయితే స్టార్టింగ్ శాలరీ ఉంది. తర్వాత మీకు 2nd మంత్ నుంచి అండ్ అంటే ఇక్కడ ఫస్ట్ నుంచి 2nd ఇయర్ వరకు 31,000 ఉంటుందంట. అండ్ నెక్స్ట్ 3rd ఇయర్లో 35,000 వరకు అయితే ఉంటుందంట. అంటే ఇది 3 years కాంట్రాక్ట్ బేసిస్ పైన ఫీల్ చేస్తున్నారు. సో ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఉంటే మీరైతే అప్లై చేసుకోండి. నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఇక్కడ మహీంద్రా హోమ్ ఫైనాన్స్ నుండి కొన్ని ఉద్యోగాల భర్తీ కోసం పేపర్ ప్రకటన అయితే జారీ చేశారు. ఇది కరీంనగర్ డిస్టిక్ సంబంధించినటువంటి బ్రాంచెస్లో సో వీళ్ళైతే వాక్-ఇన్ ఇంటర్వ్యూ ప్రాసెస్లో వీటిని అయితే భర్తీ చేస్తున్నారు. మీరు చూడవచ్చు ఇక్కడ. సో గ్రామీణ ప్రాంతాల్లో గృహ రుణాలు ఇచ్చడం ద్వారా వ్యక్తిగత మరియు బ్రాంచ్ వ్యాపార లక్ష్యాలను సాధించేటువంటి పర్పస్లో వీళ్ళు సేల్స్ ఎగ్జిక్యూటివ్, కస్టమర్ మేనేజర్ సంబంధించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ అనేటువంటిది మీకు అర్హత అనేది ఉండాలి. 27 years లోపు ఏజ్ అనేది ఉండాలి. అనుభవం అనేటువంటిది అనుభవం అంటే మీకు ద్విచక్ర వాహనం అంటే మీన్స్ బైక్ ఉండాలని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. దాంతో పాటుగా దానికి లైసెన్స్ ఉండాలి. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, స్త్రీ పురుషులు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. 12-13 తారీఖున జనవరి ఈ నెల 12-13 తారీఖున మనకు దీనికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఇచ్చారు. ఇంటర్వ్యూ జరిగినటువంటి ప్రదేశం కూడా ఇక్కడ మీరు చూడవచ్చు. కరీంనగర్లో దీనికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. ఇది కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి మెట్పల్లి, కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి బ్రాంచెస్లో వీటికి సంబంధించినటువంటి ఖాళీలు అయితే ఉన్నాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ ఇంటర్వ్యూ రోజు వీళ్ళు ఇచ్చినటువంటి ఈ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే విద్యార్హతల సర్టిఫికేట్స్ కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ అండ్ అదేవిధంగా 2 పాస్పోర్ట్ సైజు ఫొటోస్, కోవిడ్ వ్యాక్సిన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఇవన్నీ తీసుకొని మీరు వాక్-ఇన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. దానికి సంబంధించి అక్కడ మీకు ఇంటర్వ్యూ అయితే చేస్తారు. అండ్ దానికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరంటే కాల్ చేయండి. ఇక టెక్ ఉద్యోగాలకే డిమాండ్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ఈ ఏడాదిలో కూడా ఉపాధి రంగంలో జోరు, మాన్స్టర్ నివేదిక అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో దేశంలో విభిన్న రంగాల్లో టెక్నాలజీని వేగవంతం అమలు పరుస్తుండటంతో టెక్ ఆధారిత ఐటీ కావచ్చు, బ్యాంకింగ్, బిఎఫ్ఎఫ్ లాంటి కొత్త మిషన్ లెర్నింగ్ రంగాల్లో ఉద్యోగ నియామకాల్లో 2022లో కూడా చాలా అవకాశాలు కలిగేటువంటి అవకాశం ఉందంటే ఇక్కడ మనకు ఒక నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. 2021 లాగానే 2022లో కూడా చాలా వరకు ఉద్యోగాలు అయితే ఈ టెక్ నుంచి వచ్చేటువంటి ఛాన్స్ ఉందంటూ ఇక్కడ ఒక నివేదిక అయితే మనకు రావడం జరిగింది. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ కింద కొన్ని పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో వీటికి సంబంధించి మొత్తం 8 వేకెన్సీస్ ఉన్నాయి. మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ సంబంధించినటువంటి వేకెన్సీస్. జస్ట్ మీరు ఈమెయిల్ ద్వారా వీటికైతే అప్లై చేసుకోవచ్చు. ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి డేట్ నుంచి 21 డేస్ లోపు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ bis.gov.in అనే వెబ్సైట్కి వెళ్తే మీకు దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే దొరుకుతాయి. జస్ట్ 8 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే నిరుద్యోగులపై బీజేపీ కుట్ర అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. జీవో నెంబర్ 317 పేరుతో రంకు రాజకీయం, ఉద్యోగాల భర్తీ నిలువరించే ప్రయత్నం, ఆ పార్టీ
మాయలో అస్సలు పడొద్దు, యువతకు ఉద్యోగాల సంఘాల నేతలు సూచనలు అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ నోటిఫికేషన్లు ఉద్యోగాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ యువతకు నోట్లో మట్టి కొట్టేందుకే బీజేపీ కొత్త కుట్ర తెరలేపిందంటూ ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. జీవో నెంబర్ 317కు సాకుగా చూపించి యువత జీవితాల్లో చెలగాలమాడుతున్నారని చెప్పేసి చెప్తున్నట్టు ఇక్కడ చూడవచ్చు. సో దీనివల్ల మళ్ళీ లేట్ అయితే ఉద్యోగ కల్పన లేట్ అవుతుందని చెప్పేసి ఇటు ప్రభుత్వం చెప్తుంది. బీజేపీ 317 జీవో అనేది రద్దు చేయాలని చెప్పేసి ఇట్లా వీళ్ళు ధర్నా చేస్తున్నారు. సో నోటిఫికేషన్స్ అయితే ప్రభుత్వం ఇవ్వట్లేదు, ఇటు ఏది జరగట్లేదు. ఇక నెక్స్ట్ విషయం అయితే ఉపాధి శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవాలి అంటే ఇక్కడ ఒకటి చూడవచ్చు. మనకు మంచిర్యాల జిల్లాకు సంబంధించి జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఎంప్లాయీస్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ ద్వారా కొన్ని కోర్సెస్లో ఉచిత శిక్షణ కోసం వీళ్ళు ఒక పేపర్ ప్రకటన అయితే జారీ చేశారు. సో వీటిలో కంప్యూటర్ కోర్స్ సంబంధించి మంచిర్యాల, నిర్మల్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో నిరుద్యోగ యువకులు నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు చూడవచ్చు. ఎంపికైనటువంటి వారికి 90 days శిక్షణ అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించి శిక్షణ కాలంలో భోజనం, వసతి, దానికి సంబంధించినటువంటి యూనిఫామ్స్ ఇవన్నీ వాళ్ళే అందిస్తారంట. అండ్ 19 to 26 అనేటువంటి మీకు ఏజ్ ఉండాలి. అండ్ వాటితో పాటుగా సో మీరు అవివాహితులే ఉండాలని చెప్పేసి అన్మ్యారీడ్ పర్సన్స్ మాత్రం వీటికి అయితే అప్లై చేసుకోవచ్చు. 10వ తరగతి అనేది ఉంటుంది, మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది, ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ. అండ్ 10th, 11th వీటికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడవచ్చు మీరు 5 గంటల లోపు మంచిర్యాల జిల్లా కేంద్రం డ్వాక్రా భవనం ఏరియా కోఆర్డినేటర్ కార్యాలయం నందు ఈ ధ్రువపత్రాలతో సంప్రదించారని చెప్పేసి అయితే ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఇది ఓన్లీ మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్. సో ఎవరైనా ఉంటే దాన్ని యూజ్ చేసుకోండి. ఇవి మనకి ఈ రోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీటికి సంబంధించిన నోటిఫికేషన్స్ పీడిఎఫ్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. టీటీడీకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా మనకి ఏదైతే వ్యవసాయ శాఖలో వచ్చినటువంటి ఆ నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి అయితే చెక్ చేయండి.